నిహారిక, మై హార్ట్ కమ్. నాకు వాసు ఒక 5-6 ఫోటోలు తీసుకొచ్చి, ఏమంటే మేము కొత్తగా అనుకుంటున్నాం కదా, మీరు వినకుండా పారిపోయాడు మన డైరెక్టర్ ఆ సినిమాకి సంబంధించి. నేను ఈ అమ్మాయిల్లో ఎవరు బాగుంటారని 3-4 ఫోటోలు తీసుకొచ్చాను. ఇట్లా ఈ అమ్మాయి వెరీ గుడ్ తీసుకో అన్న. అంటే ఏంటి ఏంటి మీకు తెలుసా అన్న. అబ్బో ఆవిడని ఇన్స్టాలో తెగ చూశానా అని చెప్పాను. కాదు ఏం వాసన అడగండి. నిజం, ఫేక్, ఒక ఫేక్ ఐడి తోటి ఫాలో అవుతూ ఉంటాను ఇవన్నీ. అందుకని ఈమె ఏదైనా చేస్తే నాకు వచ్చేస్తూ ఉంటుంది. వస్తూ ఉంటే ఫేక్ ఐడి కాదు సార్, పర్సనల్ ఐడి అని చెప్పండి. ఊరే తప్పే ఉందయా, మీకు తెలియంది ఏముంది. ఇప్పుడు మా ఐడితో పెట్టుకుంటే వాళ్ళు ఏం చెబుతారో, ఏం కామెంట్లు పెడతారో, అబ్బా వాళ్ళ కామెంట్లు వినలేము, చూడలేము, చదవలేము, అంత దరిద్రంగా పెడతా ఉంటారు వాళ్ళు. అందుకని అది వదిలేసి నేను ఎవరో తెలీదు, కానీ నేను అందరినీ ఫాలో అవుతూ ఉంటాను, అందరినీ చూస్తూ ఉంటాను. అలాగే నీది కూడా చూశాను. అందుకని చూడగానే నాకు నువ్వు చేసినవన్నీ గుర్తు. చాలా స్పీడ్ నువ్వు ఇన్స్టాలో. సో ఆల్ ది బెస్ట్ యూ. ఐ విష్ యూ హ్యావ్ ఎ లాంగ్ ఫ్యూచర్ హియర్. ఈ ముగ్గురు గురించి చెప్పిన తర్వాత మన కో ప్రొడ్యూసర్స్ వీళ్ళు అందరూ నాకు తెలిసిన వాళ్ళు. అందులో కళ్యాణ్ గారి గురించి అస్తమానం వింటాను కానండి, నేను ఐ డెంట్ స్పెండ్ సమ్ మచ్ టైమ్ విత్ యూ. బీయింగ్ ఎ సపోర్ట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్, ఇట్స్ వెరీ నైస్, ఐ అప్రిషియేట్. భాను ఎక్కడ? అయ్యి భాను. సో వీళ్ళు అందరూ నాకు మానాడు. సోమరాజు గారు, ధ్రువన్, he was telling me, I haven't heard much about you. He was telling me, right? Good luck to you all. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా ఎవరైనా మర్చిపోతే అక్కడి నుంచి ఇక్కడి వరకు అందరికీ అని అనుకోండి. ఇక్కడ లేని మనోడు ఒకడు ఉన్నాడు కదా, కిరణ్, విజేందర్. ఈ కిరణ్ బాగా తెలిసినాడు, ఇవాళ వస్తాడేమో అని అనుకున్నాను. ఇంకేదో మాట్లాడాల్సిన విషయం ఉంది కానీ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఐ విష్. టీజర్ బాగుంది. ఈ టీజర్ లాగానే సినిమా ఉంటే డెఫినెట్గా బాగా ఆడద్దని అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.